అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 సెలక్షన్లు ప్రారంభమయ్యాయి. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లా క్రికెట్ అసోసియేషన్లు ఏర్పడ్డ మొట్టమొదటిగా జరుగుతున్న అండర్ 14 సెలక్షన్కి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వారికే పెద్దపీట వేస్తామని అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి యుగేందర్ రెడ్డి అన్నారు. టాలెంట్ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లక్ష్యమని అంటున్న యుగేందర్ రెడ్డితో అనంతపురం కరస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. దేశంలో క్రికెట్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు క్రికెట్ 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 అనే తప్పిస్తూ ఉన్న సంఘటనలు అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా క్రికెట్లో రాణించాలంటే పిల్లలు దాదాపు చిన్న వయసు నుంచినే అది పూర్తిగా సాధ్యమవుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే క్రికెటర్ కావాలన్న తపన ప్రతి ఒక్క క్రీడాకారునికి ప్రతి ఒక్క యువతకి ఉండే పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే మనం ఏదో కొన్ని అవకాశాలు మాత్రమే వచ్చేది, ఇప్పుడు అలా కాదు. ఫైనల్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరుగుతున్న సెలక్షన్స్ ఇవి, అందుకే దీనికి ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. అయితే మనం ఒకసారి ఈ సెలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అనేది ఈ నిర్వాహకులను అడిగి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అండర్ 14 సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. వాటి గురించి మనం ఒకసారి అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ యుగేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారి మాటల్లో కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అండర్ 14 సెలక్షన్స్ ఏ రకంగా మీరు నిర్వహిస్తున్నారు? అంటే ఏ ప్రాంతాల నుంచి ఇక్కడ సెలక్షన్లో పాల్గొంటున్నారు? మొట్టమొదటిగా దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు. టాలెంట్ అండ్ కమిటీని అంటే 6 మందిని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ నుంచి 2, సెంట్రల్ జోన్ నుంచి 2, నార్త్ జోన్ నుంచి 2. వాళ్ళు వివిధ ప్రాంతాలు పర్యటించి ఎక్కడైతే జిల్లా కాకుండా, అంటే ఈ సెలక్షన్లో వాళ్ళు ఏం ప్రాధాన్యత ఇచ్చారంటే జిల్లా జట్టుకి ఎవరైతే మిస్ అయినారో, అంటే సెలెక్ట్ కాకుండా మిగిలిపోయిన వాళ్ళలో ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళని కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ టాలెంట్ని ట్యాప్ చేసి వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి ఈ సెలక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనంతపూర్ జిల్లాని రేపు సత్యసాయి జిల్లాకి డివైడ్ చేయడం జరిగింది. టోటల్ అనంతపురం అండ్ సత్యసాయి జిల్లాలో కలిపి 255 మంది అనంతపురంలో రిపోర్ట్ చేసుకున్నారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఫినిష్ చేయడం జరిగింది. అయితే ఈ 250 మందికి గాను ఎంతమందిని మీరు సెలెక్ట్ చేయబోతున్నారు? అంటే సెలక్షన్ మనమేం చేయమండి. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎవరైతే టాలెంట్ కమిటీ వచ్చినారో, సో ఓవరాల్గా వాళ్ళు 5 జిల్లాలు కలిపి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, ఇది సౌత్ జోన్ అంటారు. ఈ 5 జిల్లాలు కలిపి వాళ్ళు ఒక టీంని చేయడం జరుగుతుంది. అంటే 5 జిల్లాలు కలిపి మొత్తం 15 మందిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది మరి 2కి రావచ్చో 3కి రావచ్చో అనేది తెలియదు. అయితే గతంలో ఈ సెలక్షన్స్లో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టయితే తెలుస్తుంది. అయితే గతంలో మాకు చాలా అన్యాయం జరిగింది, పిల్లల్ని ఎవరైతే సెలక్షన్ కమిటీ ఉంటారో వారికి అనుగుణంగా వారిని మాత్రమే సెలెక్ట్ చేశారు అనే ఆరోపణలు కూడా చేశారు. వీటిపైన మీరేం ఎలా స్పందిస్తారు? యాజ్ ఎ పేరెంట్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకే రీసెంట్గా మేము కొత్త కమిటీ వచ్చినాక వాళ్ళకి పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టి సో ఏ విధంగా మేము గైడ్లైన్స్ చేస్తామనేది సో పారదర్శకంగానే, అంటే ఓపెన్గానే చేస్తాము. ఇప్పుడు తర్వాత మీరు అన్నట్లు వాళ్ళకు ఒక గైడ్లైన్స్ సెట్ చేసి నెక్స్ట్ ఇయర్లో వచ్చే సెలక్షన్స్ కూడా అన్నీ కూడా మే, జూన్ లోపలే ఫినిష్ చేసి ఒక 20-25 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి తర్ఫీదు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే ఈ 14 సెలక్షన్స్లో సర్టిఫికెట్స్ ఏ రకంగా మీరు పరిశీలించున్నారు? అయితే గతంలో అయితే ఆధార్ కార్డులు మార్ఫింగ్ చేశారు, మాస్ కార్డులు కూడా మార్ఫింగ్ చేసి ఏజ్ తక్కువ చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు క్షుణ్ణంగా పరిశీలించారా వీటిని? అవును, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఓన్లీ ఆధార్ అనే కాదు, ఆధారు, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాంతోపాటు ప్రజెంట్ స్టడీ, తర్వాత ముందు 2 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ను ఇప్పుడు సెలక్షన్స్ అయితే తీసుకున్నాము. బట్ ఫ్యూచర్లో వచ్చే సెలక్షన్స్కి ఏసీఐకి గైడ్లైన్స్ ఇవ్వమని అడుగుతున్నాం. సో వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్లో ఏ విధంగా గైడ్లైన్స్ ఉంటుందో దాన్ని అనుగుణంగా చేయడం జరుగుతుంది. అయితే మరో ఆరోపణ, అయితే ఇక్కడ సెలక్షన్స్కి వచ్చే వాళ్ళు బయట నుంచి, అంటే ఇట్లా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అలాంటి ప్రదేశాల్లో కోచింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంటే అక్కడ కోచింగ్ తీసుకొని ఇక్కడ పాల్గొనే అవకాశం ఉందంటారా? అవునండి, ఇప్పుడు ఇది జనరల్గా ఏంటంటే మన జిల్లా నుంచి వాళ్ళు నేటివ్ అయి ఉండాలి. ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనంతపురం సంబంధించి ఉండాలి. వాళ్ళ ప్రాక్టీస్ సంబంధించి వాళ్ళ ఆలోచనలో వాళ్ళు బెటర్ ప్రాక్టీస్కి సిటీస్కి వెళ్ళిండొచ్చు. బట్ వాళ్ళు నేటివ్ ఆఫ్ అనంతపురం ఉంటే మాత్రమే వాళ్ళని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్ని, అంటే ఏ ఈవెంట్లు, అంటే ఏ విభాగాల్లో, అంటే 14, 16 ఇలా సెలక్షన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమైతే పిల్లలు ఎప్పటి నుంచి వీటికి రెడీ కావాల్సి వస్తుంది? సో ఈసారి సమ్మర్ క్యాంప్స్లోనే మోస్ట్లీ మనం జూనియర్ ఏజ్ గ్రూప్స్, ఎస్పెషల్లీ 14, 16, 19 ఈ ఏజ్ గ్రూప్స్ని మేలోనే సెలెక్ట్ చేయడం అనుకుంటున్నాం. అయితే దాదాపుగా ఒక టీం తీయడానికి జిల్లా వ్యాప్తంగా దాదాపు 250 నుంచి 300 మంది పాల్గొంటున్నారు. కేవలం వీళ్ళలో 15 మందికి లేదా 20 మందికి అవకాశం కలిగే ఉంది. అంటే మిగతా ప్లేయర్స్ టాలెంట్ ఉన్న వారికి ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందంటారా?
అదే మిగతా ఇప్పుడు ఇలాంటి క్యాంప్స్ మనం కూడా టాలెంట్ అండ్ కమిటీస్ మన జిల్లాలో కూడా టాలెంట్ కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళని ఆ, పర్యటించి మంచి ప్లేయర్స్ని ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీరు చూస్తున్నారు కదా, అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో వాళ్ళకి కొన్ని రోజులు మంచిగా శిక్షణ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి టాలెంట్ ట్యాప్ చేస్తే ప్రస్తుతం వాళ్ళకి సెలెక్ట్ కాకపోయినచ్చు, బట్ ఫ్యూచర్లో టాలెంట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి స్పెషల్ క్యాంప్స్ని ఏర్పాటు చేద్దామని ఆలోచనలో ఉన్నాం. అయితే గతంలో కూడా ఇక్కడ క్రికెట్కి సంబంధం లేని వాళ్ళు, అంటే అసోసియేషన్లో లేని వాళ్ళను ఈ క్రికెట్ సెలక్షన్లో ఇన్వాల్వ్ చేశారంటూ పెద్ద రాద్ధాంతం అయితే జరిగింది. మరి ఇప్పుడేమంటారు, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి? సో గతంవి నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రస్తుతం అయితే మా కమిటీ అంతా లైక్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ అన్న కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ నూర్ ఖాన్ కావచ్చు, లేదంటే జాయింట్ సెక్రటరీ సర్దార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హైయెస్ట్ లెవెల్ ఆడిన ప్లేయర్స్. సో వాళ్ళు కూడా ఏమంటున్నారు, సెలక్షన్ కమిటీలో పారదర్శకంగా రంజీ ట్రోఫీ ప్లేయర్స్, స్టేట్ ప్లేయర్స్ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళని కమిటీలో పెడదామనే ఆలోచనలో ఉన్నాం. అయితే చివరిగా మీరు క్రీడాకారులకు ఏం తెలియజేసుకున్నారు? ఒక కోచ్గా, ఒక సెక్రటరీగా జిల్లా యువ క్రీడాకారులకు ఏం చెప్పదలుచుకున్నారు? సో మీరు అన్నట్లు దాదాపు 250 మంది 350 మంది వస్తే, సో టాలెంట్ ఉన్నా కూడా మనం సెలెక్ట్ చేయాల్సింది 15 మందికే కాబట్టి సో పారదర్శకంగా ఉంటుంది. సో ప్రజెంట్ సెలెక్ట్ కాకపోయినా మనం పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్కి ఇప్పుడు చాలా అకాడమీస్ కావచ్చు, చాలా సబ్ సెంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళు నిత్యం ప్రాక్టీస్ చేసి ప్లేయర్స్కి యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చేయాలంటే వాళ్ళకి మెంటల్గా వాళ్ళని స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయాలి. ఒక్కసారి సెలెక్ట్ కాకపోతేనే కుంగిపోకుండా వాళ్ళని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే విధంగా, టాలెంట్ని డెవలప్ చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి మనమైతే ఆ విధమైన ఆలోచనలో మనం ఉన్నామని నేను చెప్తున్నాను. అయితే ఏడీసీఏ సెక్రటరీ అయితే వారి మాటల్లోనే విన్నాము, ఎటువంటి అవకతవకలు లేకుండా ఈసారి అయితే సెలక్షన్ జరుగుతున్నాయని. గతంలో జరిగిన దానికైతే భిన్నంగా ఈసారి కొత్త కమిటీ వచ్చిన తర్వాత అన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయన్నారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ సెలక్షన్స్లోకి పెద్ద ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ టాలెంట్ని బట్టి సెలెక్ట్ చేస్తామంటారు. అలాగే బయట నుంచి, అంటే వాళ్ళ జిల్లా భాషలో ఎక్కడైనా కోచింగ్ తీసుకొని జిల్లాకు ప్రాతినిధ్య అవకాశం ఉంది కనుక ఎక్కడైనా కోచింగ్ చేసి ఇక్కడ వచ్చి వాళ్ళు సెలక్షన్స్లో పాల్గొనవచ్చు అయితే అంటున్నారు. అయితే రాబోయే కాలంలో కూడా క్రీడాకారులు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అయితే వస్తుందని యుగంధర్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరామెన్ దాదాతో విజయ్, ప్రైమ్ 9 న్యూస్, అనంతపురం.